తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేవలం అనుమానం కాదు, వాళ్ళు చేశారని చెప్పేసి నిరూపణ సాక్ష్యాలు కూడా మేము ఇచ్చాము. కానీ ఎటువంటి చర్య ఆయన తీసుకోలేదు. మరి దాన్ని దేనికి ప్రలోభాలకి లోబడి ఉన్నారో మాకైతే తెలియట్లేదు. మరి మాకైతే న్యాయం చేయలేదు. ఇద్దరే చంపారు. ఆ ఇద్దరులో కూడా సీఏ గారు ఏమన్నారంటే ఒకటే చంపారు, ఇంకొకటి తాగేసి పడుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారండి. సీఏ గారి ద్వారా మాకు న్యాయం జరగదు ఇంకా అనేసి మేము విరమించుకున్నామండి. ఆయన ఉండటం వల్ల మాకు ఏ ఉపయోగం కూడా లేదండి. ఆయన వల్ల ఏ ఉపయోగం కూడా రాదండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి వేమవరంలో జూన్ 24న ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. బయటకు వెళ్లిన కిరణ్ కార్తీక్ ఎవరైతే ఉన్నాడో హత్యకు గురయ్యాడు. అయితే ఇంట్లో చిన్న గొడవతో బయటకు వెళ్ళాడు అనుకుని పేరెంట్స్ కూడా రోజు రాత్రి వెతకకుండా వదిలేశారు. మరుసటి రోజు ఆ అబ్బాయి హత్యకు గురైనట్లుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేవలం చిన్న కారణంతోనే ఈ హత్య జరిగింది. తన చెల్లెలతో సన్నిహితంగా ఉంటున్నాడు, అంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అన్న ఒకే ఒక కారణంతో అన్నే ఈ కిరణ్ కార్తిక్ ని చంపడం జరిగింది. నేరస్తుని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమకు ఏ న్యాయం జరగలేదంటూ కూడా బంధువులు అలాగే తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. కేవలం ఒక్కళ్ళతో జరిగే పని కాదు, అతనికి సహకరించిన వారిని బయట వదిలేశారంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడానికి, వినతి పత్రం అందించడానికి కూడా వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకున్న ప్రయత్నం జరిగింది. నమస్తే అండి. అంటే జూన్ 24న మీ అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు చిన్న డిస్కషన్ మీకు మీ అబ్బాయికి జరగడం వల్ల అదే కారణంతో కోపంతో బయటకు వెళ్ళిపోయాడు అనుకున్నారు. కానీ ఇంత ఘటన జరుగుతుంది, ఇంత దారుణ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఏం చెప్తారండి? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏంటంటే ఇంకా నిందితులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు చేసే పని కాదని చెప్పేసి మేము ఆ రోజు ఏ రోజైతే మాకు బాడీ 4వ తారీఖున అప్పచెప్పారో ఆ రోజు రాత్రి మేము చాలా దుఃఖపడుతూ వేదంతో వెళ్ళామండి. మేము ఆవేశంతో ఏమి మాట్లాడలేదు. ఆ రోజు సీఏ గారితో కూడా చెప్పాము చాలా క్లియర్గా, సార్ మాకు అనుమానం ఉంది, పలానా వ్యక్తులు ఉన్నారు. కేవలం అనుమానం కాదు, వాళ్ళు చేశారని చెప్పేసి నిరూపణ సాక్ష్యాలు కూడా మేము ఇచ్చాము. కానీ ఎటువంటి చర్య ఆయన తీసుకోలేదు. మరి దాన్ని దేనికి ప్రలోభాలకి లోబడి ఉన్నారో మాకైతే తెలియట్లేదు. మరి మాకైతే న్యాయం చేయలేదు. నేరం చేసిన వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. కాపాడుతూ ఉండి కూడా మేము చాలాసార్లు ఆల్రెడీ 24వ తారీఖు నుంచి స్టిల్ నిన్నటి వరకు కూడా మేము తిరుగుతూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ. ఆయన ఒకటే చెప్తున్నారు, లేదు 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 అయిపోయింది సరిపోయింది అని చెప్పి చక్కబెట్టడానికి చూస్తున్నారు తప్ప ఇంకా వేరే కారణాలు ఏమి చెప్పట్లేదండి. మేము అడిగాం, మా అబ్బాయి సెల్ ఫోన్ ఏదని అడిగాం. ఇప్పటి వరకు సెల్ ఫోన్ కోసం కూడా చెప్పలేదు. అలాగే జర్కిన్ కోసం అడిగాం, జర్కిన్ కూడా ఇంకా ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి పట్టుకున్నప్పుడు వాళ్ళు అవన్నీ ఉన్నాయని చెప్తారు కదా. ఎవరైతే ఫోన్ తాకట్టు పెట్టారో విడిపించినోడు ఇంకొకడు, వాడి పేరు కూడా చెప్పాం. మరి ఎందుకు విడిపించాడు, ఏమీ తెలియకుండా ఎలా విడిపించాడు, వీళ్ళిద్దరికీ సత్సంబంధాలు లేవా, లేదంటే హత్య జరిగిన ప్లేస్లో వీళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు నిర్ధారణ చేయట్లేదని అడిగాము. దానికి కూడా ఏ సమాధానం చెప్పట్లేదు. అలాగే మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాం సీఏ గారిని. ఇప్పటికి వచ్చి ఇన్ని రోజులైంది, దగ్గర 40 to 50 days అవుతుంది. ఒక్క ఎంక్వైరీ కూడా చేయలేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. ఆయన దేనికైతే మరి లోబడి ఉన్నారో నాకైతే తెలియట్లేదు. ఆయన ప్రలోభాలకు ఉన్నారో, మరి డబ్బులు తీసుకున్నారో, ఏం తీసుకున్నారో మాకు తెలియదు. మాకు న్యాయం కావాలి, న్యాయం జరిపించమని మేము అడుగుతున్నాం. మేము ప్రతిదీ కూడా చాలా ఆయన క్లియర్గా చెప్పాం. సార్ డిఎస్పీ గారి దగ్గర 3 సార్లు వెళ్ళామండి. డిఎస్పీ గారు చెప్పారు, వీళ్ళకి చేయండి, ఇలా ఎంక్వైరీ చేయండి అనేసి అన్నారు. ఏ ఒక్కటి కూడా పట్టించుకోరు. డిఎస్పీ గారిని కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి కనపడింది మా దగ్గర. ఎందుకంటే ఆయన చెప్పిన చాలా క్లియర్గా అండి, వీళ్ళ కోసం ఎంక్వైరీ చేయించండి, ఒక 2-3 పెట్టండి, లేదా 4 పెట్టండి. వీళ్ళ ఊర్లోనూ బయట ఈ కుర్రోళ్ళు ఎక్కడ తిరిగారు, ఎవరితో ఉన్నారు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయమని చెప్తే అటువంటిది ఏమీ చేయకుండా ఆయన కేవలం ఆఫీస్లో కూర్చుని రాసేసి చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం జరగాలి. అలాగే మేము కూడా ఏంటంటే ఆయన్ని మార్చాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నామండి. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా మేము అదే చెప్తామండి. ఎందుకంటే మాకు ఆయన వల్ల అయితే మాకు న్యాయం జరగదు. మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చాలి. ఆయన మార్చి మాకు సహాయం చేయాలి ఖచ్చితంగా. మేము చాలా అంటే చాలా ఇదిగా చెప్పాం ఆయనకి. ఎన్నిసార్లు చెప్పామంటే అండి వెళ్ళి, సార్ ఇది కాదు అది కాదు, ఇక్కడ ఇది ఉంది, ఒక సాక్ష్యం ఇదిగో, ఇక్కడ ఈ సాక్ష్యం ఉంది, మీరు చూడండి అంటే సరేనమ్మా అని తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదు చర్య? ఇప్పుడు మేము చూపించాం కదా, సాక్ష్యం అడిగారు, మేము చూపించినప్పుడు కూడా సాక్ష్యం తీసుకోవట్లేదంటే ఆయన దేనికో లోబడి ఉన్నారండి. అందుకని చెప్పేసి మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చాలి ఖచ్చితంగా. అమ్మ ఏం చెప్తారు? అంటే నిందితుడికి సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటారు. ఏం చెప్తారు? వాళ్ళు ఎవరిని కూడా తీసుకోలేదండి, వాళ్ళు బయటే తిరుగుతున్నారు. మరి మా అబ్బాయి చంపే మేము చాలా యాదనలో, అది ఆడు తిరిగి రాడు. మరి ఇప్పటికి కూడా
వాళ్ళని ఏమీ చేయలేదండి, వాళ్ళు బయటే తిరుగుతున్నారు. కేవలం సీఏ గారే ఆపేస్తున్నారండి ఇదంతా కూడా. సీఏ గారి వల్ల కూడా ఆయనకి మొత్తం అంతా తెలుసండి, ఎవరు చంపారో ఎవరున్నారో కూడా అన్ని విషయాలు కూడా తెలుసు కూడా. ఆయన ఏమి కూడా బయటికి రానిస్తలేదండి. నిందితుల వైపే మాట్లాడుతున్నారు కానీ మరి మా వైపు న్యాయం అన్నది ఏంటి చూడలేదండి. మరి మాకు సీఏ గారిని మార్చి మరి మాకు న్యాయం జరిగించాలనేసి మేము కోరుకుంటున్నాం. అండ్ మీరు చెప్పండి, అంటే ఒక్కళ్ళతో జరిగే పని కాదు, ఎందుకంటే ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపేయడం, పూడ్చిపెట్టేయడం కూడా జరిగింది. అలాగే అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఆ బాడీని రికవర్ చేయడం జరిగింది. అంటే 24వ తారీఖున ఇంటి నుంచి వెళ్ళిపోతే 4వ తారీఖున అతని బాడీ మీకు దొరికింది. పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఇది ఒక్కళ్ళతో జరిగే పని కాదు. అంటే ఏదైనా ఒక చిన్న పని చేయాలన్నా ఇంకొకరు సాయం తీసుకుంటాం. మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తుంది కూడా అదే. నిందితుడితో పాటు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి మీద అనుమానం? మేము ఆల్రెడీ అనుమానితులు కొంతమంది ఉన్నారని ఆల్రెడీ నేమ్స్ ఇచ్చామండి. దాని మీద సీఏ గారు ఇప్పుడు వరకు ఎంక్వైరీ చేయలేదు. దానికి తగిన ఆధారాలు కూడా చూపించామండి. మేము ఎందుకైతే అనుమానిస్తున్నామో ఈ అనుమానించడానికి గల కారణాలు, ఆధారాలు కూడా చూపించాం. అయినప్పటికీ సీఏ గారు దీని మీద ఏం స్పందించలేదు. ఇప్పటి వరకు మేము ఎవరినైతే అనుమానించామో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పామండి. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయలేదు. ఆ రోజు స్పాట్లో ఏదైతే ఆయన చెప్పారో ఈ రోజు కూడా సేమ్ అదే చెప్తున్నారండి. ఇద్దరే చంపారు. ఆ ఇద్దరిలో కూడా సీఏ గారు ఏమన్నారంటే ఒకటే చంపారు, ఇంకొకటి తాగేసి పడుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారండి. అయితే వీళ్ళకి పక్కా ప్లానింగ్ అని మేము ఆ రోజు నుంచి కూడా మొత్తుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళు 24వ తారీఖున మేము మిస్ అయిందంటే 4వ తారీఖున వాళ్ళు లొంగిపోయారండి. వాళ్ళు లొంగిపోయారంటే ఇంత ప్లానింగ్ లేకుండా ఒక 10 days తర్వాత లొంగిపోవడం అనేది జరగదు. అప్పటి నుంచి మేము డిమాండ్ చేసేది అదే అండి. మాకైతే మేము అసలు సీఏ గారు ఎంక్వైరీ చేసి వెనకాల ఎవరున్నారో అని చెప్పాలి. అవునండి, పోలీస్ స్టేషన్లో కూడా లొంగిపోలేదు. వీఆర్ఓ దగ్గర లొంగిపోయారండి. వాళ్ళకి అంత చంపేసిన వ్యక్తులు కూడా అంత చదువుకున్న వ్యక్తులు కాదు, అంత తెలివైన వాళ్ళు కాదు. వీళ్ళు వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారని ఆ రోజు చెప్పాం. అసలు సీఏ గారు ఎంక్వైరీ చేసి చెప్పాలండి వెనకాల ఎవరు ఉన్నారని. మాకు అనుమానం ఉన్నదని మీకు కొంతమంది పేర్లు ఇస్తే కూడా ఆయన వాళ్ళని ఎంక్వైరీ చేయలేదండి. ఎంక్వైరీ చేసి అసలు నిజాలు ఏంటో మాకు బయట పెట్టాలండి. ఇప్పుడు వరకు ఇంచుమించు ఈ 40 రోజులను బట్టి నుంచి స్పాట్లో ఏదైతే ఇన్ఫార్మ్ చేశారో అదే ఇప్పుడు వరకు చెప్తున్నారండి. మాకేంటంటే మాకు ఐఓని మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మారితే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేము ఎస్పీ గారిని డిమాండ్ చేసేది కూడా అదే ఒకటే అండి. మాకు ఇన్వెస్టిగేషన్ చేయాలండి. అసలు ఎంతమంది ఉన్నారో, అసలు హత్యకు గల కారణాలు కూడా పూర్తిగా తెలియలేదండి. అసలు ఎందుకు చంపేశారు, అసలు చంపేస్తే ఇన్ని రోజుల తర్వాత ఇలాగ ఎంతమంది ఉన్నారు, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేయాలండి మా డిమాండ్ అదే. దాదాపు 10 రోజుల తర్వాత బాడీ రికవర్ అయింది. అంటే 24వ తారీఖున బయటికి వెళ్ళిన ఎవరైతే కిరణ్ కార్తీక్ ఉన్నాడో, సాధారణంగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కోపగించి బయటకు వెళ్ళిపోతారనుకుని తల్లిదండ్రులు వదిలేయడం, కానీ అప్పటి నుంచి కనిపించకుండా పోవడం, 10 రోజుల తర్వాత శవమే కనిపించడం, అది కూడా గుర్తుపట్టలేని స్థితిలో కనిపించడం. ఏం చెప్తారమ్మా? అంటే న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు, మీరు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, ఏం చెప్తారు? వాళ్ళ నిందితులు కాదని మా అనుమానం అండి. అంటే వాళ్ళిద్దరూ ఒక మనిషిని కూర్చేయలేరు కదండి. అలాగా శుభ్రంగా కూర్చేసి చుట్టబెట్టేసి పొట్లం కట్టేశారండి. టిఫిన్ పొట్లంలో కట్టేశారు ఆ పిల్లోడిని. అంటే ఆ పిల్లోడు అంత దుర్మార్గుడు కాదు. తర్వాత ఈ పొట్లం కట్టేసిన లొంగిపోయిన వాళ్ళు కూడా అంత తెలివైన వాళ్ళు కాదండి. కానీ సీఏ గారు వాళ్ళు మాకు ఏ న్యాయం జరగట్లేదండి. మరి ఆయన చెప్పిందే చెప్తున్నాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, కానీ ఆయన వల్ల మాకు ఏ ఉపయోగం లేదండి. ఇచ్చిన వాళ్ళని చెప్పట్లేదు, ఇవ్వని వాళ్ళని చెప్పట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదండి. కనీసం చెప్పినవి కూడా చేయట్లేదండి. ఆయన మీ వాళ్ళే 5గురు ఉన్నారని ఒక అతను చెప్పాడండి, వినోద్ వాళ్ళ నాన్న. కనీసం అతను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమంటే ఈ రోజుకి చేయలేదండి. ఈ రోజుకి 10 రోజులు అవుతుందండి. అతను చెప్పాడండి 5గురు ఉన్నారు, ఇంకానో 5గురు మీ వాళ్ళే, మా కుర్రాడు అక్కడే వేరే క్యాస్ట్ అని చెప్పాడంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి అతను పిలిపించలేదండి పోలీస్ స్టేషన్కి. అంటే సీఏ గారి ద్వారా మాకు న్యాయం జరగదు ఇంకా అనేసి మేము విరమించుకున్నామండి. ఆయన ఉండటం వల్ల మాకు ఏ ఉపయోగం కూడా లేదండి. ఆయన వల్ల ఏ ఉపయోగం కూడా రాదండి. ఇప్పుడు నిందితులను అనుమానించి పెట్టాము అంటే వాళ్ళు కూడా బాధపడతారు కదండి. మరి మా మీద అన్యాయంగా నిందేశారని వాళ్ళు బాధపడతారు. నిందితులు ఎవరో వీళ్ళు నిరూపిస్తే కదండి బయటపడతారు. కానీ ఆయన నిరూపించట్లేదండి. ఆయన నిరూపిస్తాడేమో అని తిరుగుతున్నామండి. ఇలా ఈ నెల 10 రోజుల బట్టి నుంచి కూడా ఇలా తిరుగుతున్నామండి. కానీ ఆయన వల్ల మాకు ఏ ఉపయోగం లేదండి. సామలకోట వెళ్ళినా, కాకినాడ వచ్చినా, ఏం చేసినా ఆ సీఏ గారు కాకుండా ఇంకొకరికి ఎవరికైనా మాకు వేసిన అప్పగింతే వాళ్ళ వల్ల న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామండి. రైట్, చూసారు కదా. మొత్తానికి జూన్ 24వ తారీఖున కిరణ్ కార్తీక్ కనిపించకుండా పోయాడు. ఆ రోజు రాత్రి తండ్రి కొడుకుల మధ్య చిన్న డిస్కషన్ అవ్వడంతో కోపగించి బయటకు వెళ్ళిపోయాడు అనుకున్నారు. అయితే మరుసటి నెల 4వ తారీఖు, అంటే దాదాపు 10 రోజుల తర్వాత శవమై కనిపించాడు. అది కూడా గుర్తుపట్టలేని స్థితిలో శరీరం పూర్తిగా కూలిపోయింది. అంటే 24వ తారీఖు తను ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళాడో ఆ రోజే హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు ఒక్కడు కాదు, అతనికి సహకరించిన అందరినీ కూడా
అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని గత నెల 15 రోజులుగా వీళ్ళు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎటువంటి న్యాయం జరగలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మార్చాలని, అంటే ఇప్పుడున్న వాళ్ళ వల్ల తమకు ఎటువంటి న్యాయం జరగట్లేదని నిందితులకు వత్తాసు తీసుకొని వాళ్ళ వైపే పనిచేస్తున్నారు తప్ప మాకు ఏ విధమైన న్యాయం జరగదు, వాళ్ళు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇప్పటికైనా మార్చాలని, మాకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలోని ఎస్పీ ఆఫీస్ కి గ్రీవెన్స్ లో కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎస్పీ ఆఫీస్ కి వచ్చి వినతి పత్రాన్ని అందించడం కూడా జరుగుతుంది. మరి పోలీసులు కూడా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని మారుస్తారా, వీళ్ళకి తగిన న్యాయం జరుగుతుందా, వేచి చూద్దాం. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.